మీరు ఇప్పటివరకు ఎంతోమంది సీరియల్ కిల్లర్ల గురించి వినే ఉంటారు. వీరు చేసే హత్యలు ఎంత దారుణంగా ఉంటాయో మీకు తెలిసిందే. ఇటీవల ఈ సీరియల్ కిల్లర్లపై సినిమాలే కాకుండా ఓటీటీలో ప్రత్యేకంగా వెబ్ సిరీస్లు కూడా వస్తున్నాయి. గతంలో జరిగిన కొన్ని అంతుచిక్కని హత్యల ఆధారంగా ఈ సినిమాలను రూపొందిస్తున్నారు. అయితే మీరు ఇప్పటివరకు వినని చూడని భయానకమైన సీరియల్ కిల్లర్ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. ఇతడు మన దేశానికి చెందినవాడే. కోల్కతా, ముంబై వంటి నగరాలను గడగడలాడించిన ఈ రాక్షసుడు సుమారు 39 మందిని హత్య చేసినట్లు తెలిసింది. పైగా ఇతడు చేసే హత్యలన్నీ ఒకే తరహాలో ఉండటం గుర్తించవలసిన విషయం. గుర్తుపట్టలేని విధంగా వ్యక్తుల ముఖాలను ఛిద్రం చేసి అత్యంత కిరాతకంగా ఆ సీరియల్ కిల్లర్ హత్యలు చేసేవాడు. పెద్ద రాయితో ముఖాలను పచ్చడి చేసేవాడని రిపోర్టులో తేలింది. దీంతో అతన్ని అంతా స్టోన్ మ్యాన్ అని పిలవడం మొదలుపెట్టారు. ఇంతకీ ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? పోలీసులు అతన్ని పట్టుకోగలిగారా? చివరికి ఏమైంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఆ స్టోన్ మ్యాన్ గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే అలా లైక్ చేయడం వల్ల నేను మరింత ఎనర్జీతో మంచి మంచి వీడియోస్ని చేస్తాను. మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అది 1989 పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా నగరంలో ఓ రోజు పోలీసులకు అత్యవసర ఫోన్ కాల్ వచ్చింది. రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఓ హోమ్లెస్ మ్యాన్ని ఎవరో దారుణంగా హత్య చేశారంటూ అవతలి వ్యక్తి సమాచారం అందించాడు. దీంతో పోలీసులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ శవాన్ని చూసి హడలిపోయారు. ఎందుకంటే అతడి ముఖం ఆనవాళ్లు లేకుండా ఉంది. నిద్రిస్తున్న వ్యక్తిని ఎవరో బలమైన వస్తువుతో పొడిచి హత్య చేసినట్లు తెలుసుకున్నారు. 6 నెలల డ్యూరేషన్లో దాదాపు 13 హత్యలు జరిగాయి. దీంతో ఇవన్నీ సెంట్రల్ కోల్కతాలో హౌరా బ్రిడ్జి సమీపంలోనే జరగడం ఆశ్చర్యం కలిగించాయి. ఎంతో అవసరం ఉంటేనే బయటకు వెళ్లేవారు. హంతకుడిని పట్టుకునేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ అతడి ఆచూకీ దొరకలేదు. ప్రతి హత్యను అతడు ఒకే విధంగా చేసేవాడు. సుమారు 30 కిలోల బరువుండే రాయితో నిద్రపోతున్న వ్యక్తుల తలను ఛిద్రం చేసేవాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యేవాడు. అయితే ఇదంతా ఒకరే చేస్తున్నారా లేదా ఏదైనా గ్యాంగ్ ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరిపారు. అయితే తగిన ఆధారాలు వారికి దొరకలేదు. అలాగే హంతకుడు ఉపయోగించిన రాయి లేదా కాంక్రీట్ స్లాబ్ కానీ ఏదీ దొరకలేదు. ఫుట్పాత్ మీద నిద్రించే హోమ్లెస్ వారిని, అనాథల్ని హంతకుడు టార్గెట్ చేసేవాడు. పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆధారాలు లేకపోవడంతో మళ్ళీ కేసును వదిలిపెట్టాల్సి వచ్చింది. పైగా చనిపోయిన వ్యక్తులంతా అనాథులు, హోమ్లెస్ వారే కావడంతో వారు ఎవరో కూడా గుర్తించలేకపోయారు. దీంతో ఆ కేసులు మరింత క్లిష్టంగా మారాయి. కోల్కతా కంటే ముందు ముంబైలో కూడా ఇలాంటి హత్యలే జరిగాయి. 1985 నుంచి 1988 వరకు 26 హత్యలు జరిగాయి. ఇవి కూడా కోల్కతాలో జరిగిన హత్యల్లాగే ఉన్నాయి. దీంతో అతడే కోల్కతాలో హత్యలకు కారణం కావచ్చని లేదా అక్కడి హత్యలను స్ఫూర్తిగా తీసుకుని ఉండవచ్చని భావించారు. ఇప్పటికీ ఈ 13 కేసులు అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయాయి. 2003లోనూ ఇలాంటి హత్య జరిగింది. దీన్ని కూడా స్టోన్ మ్యాన్ చేసినట్టే భావించారు. ఆ తర్వాత మళ్ళీ అలాంటి హత్యలేవీ జరగలేదు. 2009లో అస్సాంలోని గౌహతిలో కూడా ఇలాంటి హత్యలే జరిగాయి. ఈ కేసుల్లో కూడా నిందితుడి ఆచూకీ దొరకలేదు. క్రైమ్, సస్పెన్స్ సినిమాలంటే సినీ ప్రేక్షకులకు మహా ఇష్టం. ముఖ్యంగా ట్రూ స్టోరీస్ ఆధారంగా తెరకెక్కే సినిమాలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే ఈ స్టోన్ మ్యాన్ హత్యల ఆధారంగా ది స్టోన్ మ్యాన్ మర్డర్స్ అనే సినిమా వచ్చింది. కాయ్ మీనన్, అర్బజ్ ఖాన్ మెయిన్ క్యారెక్టర్స్లో మనీష్ గుప్తా ఈ సినిమాని తెరకెక్కించారు. 2009 ఫిబ్రవరి 13న ఈ సినిమా విడుదలైంది. ఇదే స్టోరీతో బెంగాలీలో బైసెస్ ర్యాబన్ అనే సినిమా విడుదలైంది. తాజాగా బెంగాలీలో ది స్టోన్ మ్యాన్ మర్డర్స్ వెబ్ సిరీస్ కూడా ప్రసారం అవుతుంది. ట్రైలర్ లింక్ని క్రింది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి.